ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎలక్షన్ అయిన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే రాష్ట్రంలో పక్క అగ్గికి ఆజ్యం పోసినట్టు నడుస్తోంది ఓ పక్క. ఈ రోజు జరుగుతున్న అల్లర్లు, దాడులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెనక నుంచి ప్రేరేపిస్తున్న దాడులు. నువ్వు లండన్ చేయి, జనాలు మాత్రం మీరు కొట్టుకుంటారా, మీరు చావండ్రా అని చెప్పేసి ఎంత స్ట్రాటజీగా మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి అండి టీము. అంటే ఇతనికి జనాల మీద కానీ, ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ ఇంత ప్రేమ కాదు కదా, ఏమాత్రం కనసం లేదు. ఈయనకేమో అప్పీల్ పెట్టుకొని కోర్టుతో పర్మిషన్ తీసుకొని లండన్ చేస్తున్నాడు. ఓడిపోతాడని తెలిసి ఏం చేశాడు? బయటకు వచ్చి ఇంట్లో నుంచి, కొంపలో నుంచి, కోటలో నుంచి బయట జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గరకు వచ్చి ఈరోజు విజయవాడ ఐపాక్ టీం దగ్గరకు వచ్చి 150 సీటు పైనే వస్తుంది, 23 ఎంపీలు మనం గెలుస్తున్నాం అని చెప్పేసి లేనిపోని ఒక ఇల్యూజనేషన్ క్రియేట్ చేసి, ఒక ప్రోపగాండా అంటే ఒక లేని విషయాన్ని క్రియేట్ చేసి లండన్ వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు కొట్టుకు చావంటారా, మీరు వెళ్ళంటారా, ఊళ్ళ మీద పడి మీరు కొట్టుకుంటారా, రేపు పొద్దున ఏదైనా వస్తే నేను ఉన్నానని, మనమే గెలుస్తున్నాము, మన పార్టీయే గెలుస్తుందని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని క్రియేట్ చేసేసి లండన్ పారిపోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలుగా, నాయకులుగా, దయచేసి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మమాకండి. ఇప్పటికే చాలా అరెస్టం జరిగింది, రాష్ట్రానికి జరిగింది, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తలకు కూడా జరిగింది. రేపు పొద్దున కేసులు ఇవన్నీ అయితే ఎవరిది బాధ్యత? జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఏమైనా కాపాడతాడా? సొంత చెల్లి అన్నా, తల్లి అన్నా, కుటుంబం అన్నా కూడా విలువ లేని వ్యక్తికి, రాష్ట్రం అంటే విలువ లేని వ్యక్తికి మీరంటే, కార్యకర్తలు అంటే విలువ ఉంటుందా? ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్తాడు? 100 సీట్ల కన్నా ఎక్కువ రాజు అని చెప్తాడు. ఐపాక్ టీం సర్వే ఏం చెప్పింది? 70-80 అని చెప్తుంది. అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి? 30-40 అని చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? 150 పైన వస్తాయని చెప్తాడు. దేని నమ్మాలా? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు జనాలకి? అంటే నువ్వు జనాలను ఇలా ఉండండి అని చెప్పేసి నీ పనులు నువ్వు చక్కదిద్దుకోవడానికి, నిజంగా ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే దేవుడిని కూడా ఇంటికి తప్పించుకొని, దేవుడి సెట్ని కూడా ఇంటికి తప్పించుకొని, అందరినీ ఇంట్లోంచి కొంపలోంచి బయట జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వచ్చి ఒక క్రియేట్ చేశాడు, ఒక బ్యాన్ రెడ్డింగ్ పెట్టించుకోవడం కోసం మీడియాలో బయటకు వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఈలోపు మీరు రావణ కాష్టం అయిపోవాలా, రాష్ట్రం రావణ కాష్టం అయిపోవాలని. తర్వాత ఎవడండి దీనికి బాధ్యులు? ఎవడ బాధ్యులు? నిన్నగాక మొన్న మీ చెల్లి సొంత షర్మిలాని ఏ విధంగా నువ్వు బ్యాడ్ ప్రాపగండా చేసి రోడ్డు మీద పెట్టావు మీకు తెలీదా? ఆ షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా? శ్రీరెడ్డి అనే ఒక ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేస్తే అది సజ్జల భార్గవరెడ్డి టీంకి, ఐపాక్ టీంకి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం బయటకు వచ్చింది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అంటే రాజకీయంగా ఎవరికైనా విమర్శలు, మంచి సద్విమర్శలు, చెడు విమర్శలు ఎవరికైనా ఉండొచ్చు, కామన్. ఒకే కుటుంబంలో 2-3 పార్టీల వాళ్ళు కూడా ఉండొచ్చు, అది ప్రజాస్వామ్యం. అలా అని చెప్పేసి నీకు నచ్చని వాళ్ళని, నీకు గిట్టని వాళ్ళని చాలా దారుణంగా తిట్టించే మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. రేపు పొద్దున మాత్రం మీరు కావాలని చెప్పేసి మీరందరూ కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం మీకు ఎవడో కాపాడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కన పెట్టుకొని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఏ విధంగా గెలుస్తావు? ఎందుకు గెలుస్తావు? ఓడిపోతానని తెలిసి నువ్వు ఈ విధంగా చేసి అనవసరంగా అల్లజడులు సృష్టించి రాష్ట్రంలో అశాంతి, అభద్రతాభావం కలిగించి నువ్వు సాధించేదేంటి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్తా ఉన్నాడు, కానీ ఎవడండి ఓట్లేసేది? ఎవడు ఓట్లేసే పరిస్థితి లేదు. అందరూ అంటున్నారు ఇంత ఓటింగ్ జరిగింది కాబట్టి మాకే గెలుస్తామా అని చెప్పేసి. ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ గెలవడం కోసం ఎప్పుడు అంతసేపు క్యూలో బట్టి ఎవడు ఓట్లు వేయడండి. మీకు ఎక్కడైనా తీసుకోండి, ఇండియాలో కానీ, చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ప్రజల్లో అన్రెస్ట్ ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు, తెలియని ఒక వ్యతిరేక భావం ఉన్నప్పుడు జనాలు తండోపతండాలకు వచ్చి గతంలో వచ్చారు. ఒప్పుకుంటా నేను. టీడీపీ పార్టీ మీద రెవల్యూషన్ తోటి రాలేదు. టీడీపీ పార్టీ మంచిది కాదు అని టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత ఓటేలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం చెప్పేసి ఆ రోజు ఓటేశారు. కానీ ఇప్పుడు అంత వ్యతిరేకత లేదు కదా టీడీపీ పార్టీ మీద. ఇప్పుడు ఏమైనా సానుభూతి ఉందా జగన్ పార్టీ మీద? ఇప్పుడు ఏమైనా సానుభూతి వచ్చిందా? లేదన్నా పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెరిగిందా? లేదా వేరే వర్గానికి ఏమైనా చేశాడా? ఎవరు ఏమీ చేయలేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని చెప్పారు, ఏదో చేస్తారని చెప్పేశారు కాబట్టి తండాలకు వచ్చేసి 80% పోల్ అయింది అప్పట్లో గతంలో జగన్మోహన్ రెడ్డికి. ఏ ఫ్యాక్టర్ పని చేసిందని జగన్మోహన్ రెడ్డికి? పలానా పని చేసింది, పలానా దానివల్ల మేము వస్తున్నామని చెప్పడానికి ఏముందండి? ఏ వర్గం హ్యాపీగా ఉంది? ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమి చవిచూసిపడతా ఉన్నాడు. ఆ విషయం అతనికి కూడా తెలుసు కాబట్టే ఈరోజు బయటకు వచ్చి లేనిపోని ఒక అబద్ధాన్ని అందంగా క్రియేట్ చేసేసి లండన్ పారిపోతా ఉన్నాడు. జనాలు ఇది తెలుసుకోండి, జనాలు కాదు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల నాయకులు ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.